84వ అధ్యాయము 4వ వచనం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. చాలండి, ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. నేను ఎక్కువసేపు మాట్లాడను, కానీ నేను చెప్పబోయేదాన్ని మీకు చెప్తాను. మనం ధన్యులుగా మారాలంటే ఏం చేయాలి, మనం ఎలా ఉంటే ధన్యులుగా మారుతామనే దాని గురించి ఈరోజు నేను మీతో మాట్లాడతాను. ఇక్కడ దావీదు గారు రచించిన కీర్తనలో ఏం చెప్తున్నారంటే, ఆయన మందిరమునందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఆయన మందిరంలో మనం నివసిస్తే ఎలా మారుతామండి? ధన్యులుగా మారుతాం. ఆయన మందిరంలోకి మనం ఇప్పుడు అందరం వచ్చాం కదా, మన మందిరంలో మనం నివసించినట్టే కదా. ఆయన మందిరంలో మనందరం నివసిస్తున్నాం కాబట్టి మనం ఎవరు? ధన్యులం. ఆయన మందిరంలో ఉండి ధన్యులుగా మారిన ఒక దైవ సేవకురాల్ని మీకు పరిచయం చేస్తాను. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 9-10 వచనాలు. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరున్న ఆసనము మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిన ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. చాలండి, ఇక్కడ ఎవరు? హన్న గురించి మనందరికీ తెలిసినదే. ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా దేవసేవకులు మనతో చెప్తూనే ఉంటారు. హన్న గురించి మనకి ఎవరికైనా ఇక్కడ తెలియదంటే అందరికీ తెలుసు. హన్న జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే తనకి గర్భఫలాన్ని దయచేశాడు. ఏం చేశాడు అని అంటే, తనకి గర్భఫలం లేదని అందరూ తనని నిందిస్తూ ఉన్నారు, అందరూ తనని అవమానపరుస్తూ ఉన్నారు. అందరూ తన సొంత తోడికోడలే తన్ని నిందించింది, అవమానపరిచింది. నీకు పిల్లలు లేరు కదా అని తను అవమానపరిచింది. తన కుటుంబంలో ఉన్నవారే తన అవమానపరిస్తే తను ఎంత బాధపడుతుందండి. మన పక్కన మనల్ని ఎవరైనా తిట్టారనుకోండి, వాళ్ళు వేరే వాళ్ళు, మనకు తెలియదు కాబట్టి మనం వాళ్ళు వదిలేస్తాం. మన కుటుంబంలో ఉన్నవారే మనల్ని నిందిస్తే బాధ అనిపిస్తుంది కదా. తను కూడా అలాగే బాధ. ఇక్కడ ఏం చెప్తాను, ఇక్కడ 10వ వచనంలో ఏంటి? బహు దుఃఖాక్రాంతులై ఎక్కడికి వచ్చింది? యెహోవా సన్నిధికి వచ్చింది. తన భర్తతో చెప్పుకోలేదు, తన కుటుంబ సభ్యులతో చెప్పుకోలేదు, తన ఇరుగు పొరుగు వారికి చెప్పుకోలేదు, ఇలా నా కుటుంబంలో నన్ను నిందిస్తున్నారని. ఎందుకనంటే తను గర్భఫలం లేదు కాబట్టి ఎవరికి చెప్పినా తను నిందిస్తారు, తను అవమానపరుస్తారు. కానీ తను కుటుంబ సభ్యులకు కానీ తన ఇరుగు పొరుగు వారికి కానీ ఎవరికి చెప్పుకోకుండా ఎక్కడికి వచ్చి ఏడ్చిందంటే యెహోవా సన్నిధికి వచ్చి ఏడ్చింది. ఏడ్చి ప్రార్థన చేసింది. ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన ప్రార్థన చేసి ఆయన మొరపెట్టింది కనుక తనకి ఏం చేశాడు? దేవుడు గర్భఫలాన్ని దయచేశాడు. ఆయన మందిరంలో తనకు వచ్చింది కాబట్టి అన్న ధన్యురాలుగా మార్చబడింది. తన బిడ్డను పుట్టాక ఎవరైనా తన బిడ్డని వేరే వాళ్ళకి ఇస్తారండి? తన తర్వాత పుడతారా లేదా కూడా తనకి తెలీదు. తను యెహోవా మీద నమ్మకం ఉంచి ప్రార్థన చేసింది. అయ్యా, నీవు నాకు కుమారుని ఇస్తే నీకు ఇస్తాను, నీకు ప్రతిష్ఠిస్తాను అని తను తీర్మానం తీసుకుంది కాబట్టే దేవుడు తనకి గొప్ప కార్యాన్ని చేశాడు. తను తర్వాత మాట తప్పిందండి. మనమైతే డిసెంబర్ 31 మంచి తీర్మానం తీసుకుంటాం, జనవరి 1 అయిపోతుంది, తర్వాత నుంచి దాన్ని మర్చిపోతాం. కానీ తను తీసుకున్న దేవుని దగ్గర తను తీసుకున్న తీర్మానాన్ని తను విడిచిపెట్టలేదు. తన తొలిచూలు కుమారుణ్ణి దేవుని మందిరంలో ఏలీకి అప్పగించి వెళ్ళిపోయింది. తన తర్వాత పుడతారని తనకి నమ్మకం ఉంది, ఉండకపోవచ్చు. కానీ తన ఇంట్లో వారు తను ఒప్పుకుంటారా? ఎన్నో నిందలు, ఎన్నో అవమానాల మధ్య పుట్టిన కుమారుణ్ణి దేవుని మందిరంలో వదిలేస్తానంటే తన కుటుంబంలో ఒప్పుకొని ఉంటారా? తన్ని తిట్టుంటారు కదా, తనని ఒప్పుకోకుండా తన్ని ఎన్నో మాట్లాడుంటారు కదా. నీకు తర్వాత పుడతారో లేదో తెలియదు, నువ్వు దేవుని మందిరంలోకి ఎందుకు ఇవ్వాలని తను అనుంటారు కదా. అవన్నీ తను భరించి దేవుని మందిరంలో విడిచిపెట్టింది. ఏలీ కుమారులు కూడా తగ్గని భాగ్యం సమూయేలుకి దేవుడు అనుగ్రహించాడు. తను ఎందుకు ధన్యురాలుగా మార్చబడింది అని అంటే ఆయన మందిరంలోకి వచ్చింది కాబట్టి ధన్యురాలుగా మార్చబడింది. ఈరోజు నీవు నేను మనం దేవుని మందిరంలో ఉన్నామంటే ఉన్నాం కాదు. ఆయన మనం తీసుకున్న తీర్మానాన్ని మనం నిలబెట్టగలిగితే ఆయన మనల్ని ధన్యురాలుగా మారుస్తాడు. అదే కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 5వ వచనం. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయి మార్గంలో వారికి అతి ప్రియములు. ఇక్కడ
ఇక్కడ ఏం సెలవిస్తా ఉన్నాడు అనంటే, నీ వలన బలము నొందిన వారు ధన్యులు. ఆయన వలన మనం బలం పొందుకోవాలంటే ఏం చేయాలి? హన్నా ఏం చేసింది ఆయన వల్ల బలం పొందుకోవడానికి? ఆయన మందిరంలోకి వచ్చింది కదా! నేను ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు పరిచయం చేస్తాను. పౌలు, శీలలు ఏం చేశారండి? దేవుని సువార్తను ప్రకటిస్తుంటే వారిని నిందించారు, వారిని కొట్టారు, హింసించారు, చెరసాల్లో వేశారు. అయినా వారు అంత బలహీనంగా, వారిని ఎన్నో దెబ్బలు కొట్టినా వారు బలహీనంగా ఉన్న దేవుడు వారికి బలాన్ని దయచేశాడు కాబట్టి ఆయన్ని వారు చెరసాల్లో ఉండి స్తుతించారు గనక చెరసాల పునాదులు బద్దలై వారు సజీవంగా బయటకు వచ్చారు. ఎప్పుడు? ఆయన వలన వారు బలం పొందుకున్నారు గనక వారు ధన్యులుగా మార్చబడ్డారు. ఇక్కడ మళ్ళీ ఎవరైనా ఇంట్లో చిన్న దెబ్బ తగిలితేనే మనం తట్టుకుంటామండి. కానీ వాళ్ళు దేవుని సువార్తని ప్రకటించారని వారేం నేరం చేయలా, వారేమి వేరే వాళ్ళ చంపి జైల్లో ఉండలా. కానీ దేనివల్ల వాళ్ళు చెరసాల వేయబడ్డారో తెలుసా? దేవుని స్తుతించడం వల్ల, దేవుని సువార్తను ప్రకటించడం వల్ల వారిని చెరసాల్లో వేశారు. కానీ దేవుడు వారిని విడిచిపెట్టాడా? వారి బలహీనతల్లో దేవుడు వారిని విడిచిపెట్టాలా? విడిచిపెట్టలేదు. వారు నూతన బలము పొందుకొని దేవుని స్తుతించారు. చెరసాల పునాదులు బ్రద్దలై సజీవంగా బయటకు వచ్చారు. దేనివల్ల? ఆయన వలన వారు బలాన్ని పొందుకున్నారు. ఈరోజు నీవు నేను మనం ఆయన వలన బలాన్ని పొందుకుంటే మనం ఏ సమస్యలో, ఏ ఇబ్బందుల్లో, ఏ ఇరుకుల్లో ఉన్నా ఆయన సజీవంగా మళ్ళీ గమ్యస్థానానికి నిలబెడతాడు. ఎప్పుడు? ఆయన మందిరంలోకి వచ్చి ఆయనను మనం సేవించినప్పుడు, ఆయన వలన బలాన్ని పొందుకునేటప్పుడు. ఆయన వలన బలాన్ని పొందుకోవాలంటే ఆయన సువార్తలో వచ్చే నిందలు, అవమానాలన్నిటిని మనము భరించాలి. అన్నీ మనం సహించాలి. అన్నీ మనం ఒప్పుకొని, మన పాపాలు అన్నీ ఒప్పుకుంటే ఆయన వలన మనము బలము పొంది ధన్యులుగా మారుతాము. అదే కీర్తనలు 84:12. సైన్యములకు అధిపత్యగు యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఆమేన్. ఆయన యందు మనం ఏం ఉంచాలంటండి? నమ్మిక ఉంచాలి. మనం ఇప్పుడు ఒక వ్యక్తి మీద మంచి నమ్మకం పెట్టుకున్నాం. కానీ ఆయన నమ్మకాన్ని మనం పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మనకెలా ఉంటుంది? బాధ ఉంటుంది. కానీ ఆ నమ్మకాన్ని దేవుడు మన మీద ఒక నమ్మకాన్ని పెట్టుకున్నాడు. నేను ఇప్పుడు ఇక్కడ నిలబెడతానని నాకు నమ్మకం లేదు, నేను ఇక్కడ మీకు బోధిస్తానని నాకు నమ్మకం లేదు. కానీ దేవుడు నా మీద నమ్మకం ఇచ్చాడు కాబట్టి నేను మీ ఎదుట వచ్చి నిలబెట్టి చెబుతా ఉన్నాను. చిన్న బిడ్డనండి. ఇక్కడ ఎవరైనా చిన్న బిడ్డలు ఎవరైనా ఇలా చెప్తారా? నేను చిన్న బిడ్డనే, నేనేమి పెద్ద వయసు కాదు, ఇప్పుడు చదివితే 10th, నేను చిన్న బిడ్డనే. కాకపోతే నేను ఇలా దేవుని సువార్త చేస్తానని నాకు తెలియదు. కానీ దేవుడికి నా మీద ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను దేవుడు నిలబెట్టి మీ మధ్య నేను చెప్పగలిగే సామర్థ్యాన్ని నాకు కలుగజేశాడు. ఆయన యందు మనం ఏం ఉంచాలంటండి? నమ్మిక ఉంచాలి. నమ్మిక ఎవరు ఉంచారు? శద్రకు, మేషకు, అబేద్నెగోలు. మనకు చిన్న నుప్పుర వండితేనే మనం వెలువెల్లాడిపోతామే. వారిని అగ్నిగుండంలో పడేసిన ఏమన్నారు? నా దేవుడు రక్షిస్తాడు. దానియేలు 3:17 చదివి ఎవరైనా సహాయం 3:17. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. చాలండి. ఇక్కడ ఏం సెలవిస్తా ఉన్నారు? వారికి దేవుని మీద నమ్మకం ఉంది. మనకు చిన్న నిప్పుర వండితేనే మనం ఎంత బాధపడతాం. మనకు 10 నిమిషాలు పొయ్యి దగ్గర సెగకి మనం తగిలితే ఎలా ఉంటుంది మన బాడీ? వేడి అనిపించి దూరం జరిగి కూర్చుంటాం కదా. కానీ వారిని అగ్నిగుండంలో పడేస్తారని తెలిసినా దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. ఆయన విగ్రహానికి రొక్కలేదు. వారు దేవుని యందు నమ్మిక ఉంచారు. ఏం చెప్పారు? ఈ మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండాల నుండి దేవుడు మమ్మల్ని విడిపించుటకు సమర్థుడు అనని వారు ఆయన ఎదుట నమ్మిక ఉంచారు గనక ఆ నమ్మికను దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. అగ్నిగుండంలో పడవేసిన 4వ వాడిగా ఆయన తిరిగి వారిని సజీవులుగా నిలబెట్టాడు. అగ్ని వాసన కూడా వారికి అంటకుండా చేశాడు. వాళ్ళు ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తాడు, మమ్మల్ని రక్షించకపోయినా దేవుణ్ణి మేము విడిచిపెట్టము. ఆ తీర్మానంలో మనం ఉంటే ఈరోజు దేవుడు మనల్ని ధన్యులుగా, వారిని ఏ విధంగా అగ్నిగుండంలో నుండి బయటకు తీసుకొచ్చాడో ఆ విధంగా మన శ్రమల్లో నుంచి, మన ఇబ్బందుల్లో నుంచి, మన ఇరుకుల్లో నుంచి, ఏ సమస్యలో మనం ఉన్నామో మనకు తెలీదు. నీకు తెలుసు, నీ ఇబ్బంది నాకు తెలియదు కదా.
నీ ఇబ్బందిలో నుండి దేవుడు వారిని అగ్నిగుండంలో నుండి ఎలాగైతే లేపాడో ఆ విధంగా నీ సమస్యల్లో నుంచి ఈరోజు నిన్ను దేవుడు లేపవచ్చున్నాడు. మనము ఏ విధంగా మనము వీరిలాగా అన్నలాగా పౌలు శీలలాగా శద్రకు మేషకు అబేద్నెగోలాగా మనము జీవించగలిగితే ఆయన మనల్ని ధన్యులుగా మారుస్తాడు. ఆయన మందిరానికి వచ్చి ఆయన మందిరంలో మనం నివసిస్తే ఆయన మనల్ని ధన్యులుగా మారుస్తారు. ఆయన వలన మనము బలం పొందుకునేవారుగా ఆయన వలన మనము బలం పొందుకొని ఆయన యందు నివసించేవారుగా మనం ఉంటే ఆయన మనల్ని ధన్యులుగా మారుస్తారు. ఆయన యందు నమ్మకం ఉంచాలి. మన మనుషుల మీద నమ్మకం పెట్టుకుంటే నమ్మకాన్ని విడిచిపెడతారండి. మనం మనుషుల మీద నమ్మకాన్ని పెట్టుకోకూడదు. దావీదు గారు అంటారు కదా, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనం ఎవరి మీద నమ్మకాన్ని పెట్టుకోకుండా ఆయన మీద నమ్మకాన్ని పెట్టుకుంటే ఆయన మన నమ్మకాన్ని విడిచిపెట్టేవాడు కాదు. మన నమ్మకాన్ని మనకి సొంతం చేసేవాడు. ఆయన మీద మనందరం నమ్మిక ఉంచి ధన్యులుగా మారదాం. ఒక చిన్న పాట పాడుకొని ముగిస్తాను. నా నమ్మిక నీవు మాత్రమే, నా నమ్మిక నీవు మాత్రమే, నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా, నేనెప్పుడు నిన్ను విడువను, నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా, నేనెప్పుడు నిన్ను విడువను. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుతిరుగను, ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుతిరుగను.